మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 15 రోజులకు పైగా తీవ్ర సంచలనంగా మారిన నవదంపతుల కేసులో అసలు సూత్రధారి కట్టుకున్న భార్య అనే విషయం బయటపడింది. అవును, హనీమూన్ కని వెళ్లిన భార్యాభర్తలు రోజులు గడుస్తున్నా కనిపించకపోవడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసు. కానీ వారం తర్వాత జూన్ 2న భర్త మృతదేహం లభించడంతో ఇది మర్డర్ కేసు అని గుర్తించారు. అయితే భర్తతో పాటు హిల్ స్టేషన్కి వెళ్లిన భార్య ఆనవాళ్లు దొరక్కపోవడంతో దుండగులు ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేసి భర్తను చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భర్త మృతదేహం దొరికిన వారం తర్వాత తాజాగా అతని భార్య సోనం పోలీసులకు చిక్కింది. దీంతో ఆ రాక్షసి కుట్ర బయటపడింది. అవును, భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనం కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకొని భర్తను హత్య చేయించిందన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. భర్తతో మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన సోనమే తన భర్తను చంపేసినట్టుగా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. అవును, మీరు వింటుంది నిజమే. మధ్యప్రదేశ్కు చెందిన నలుగురిని సుఫారీ మాట్లాడి హత్య చేయించింది ఈ నవవధువు సోనం. దీంతో 15 రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. సోనంతో పాటు సుపారే గ్యాంగ్లోని ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు.